హాయ్ మా అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారు అనుకుంటాను. మనం ఇన్స్టెంట్ హెయిర్ డై తయారు చేసేది ఎట్టని చూస్తామా. దానికి ఫస్ట్ మనకు ఈ నల్ల జీలకర్ర కావాలా. ఈ నల్ల జీలకర్ర అని వచ్చును, దాన్ని వచ్చి కలంజీ సీడ్స్ అట్లా బ్లాక్ సీడ్స్ అట్లా కూడా చెప్పొచ్చు. నేను నల్ల జీలకర్రనే చెప్తానమ్మా, నాకు అదే ఈజీగా ఉంది. ఈ నల్ల జీలకర్ర పెట్టి రెండు సామాన్లు పెట్టి ఈ రోజు మనం చేస్తామా. ఒకటి నల్ల జీలకర్ర, ఇంకొకటి కరివేపాకుమా. కరివేపాకు గురించి మీకు చెప్పాలంటే అది చాలా మంచిది మన ఒంటికి. అది వచ్చి రోజు మనం తినే తిండిలో కూడా మన కరివేపాకు బాగా యూజ్ చేసుకుంటే చాలా మంచిది. దీన్ని వచ్చి ఎండ పెట్టి దాంట్లో కొంచెం పొడి కొట్టి మిరియాలు కొంచెం పప్పు వేసి పొడి కొట్టినారంటే అది అన్నంలో వేసి ఉడుక అన్నంలో వేసి నెయ్యి పోసి లేకపోతే మంచి నూనె పోసి ఒక్కొక్క ముద్ద రోజు తిన్నారంటే ఎంటుకలు రాలేదంతా అట్టనే నిలిచిపోనుమా. మీకు నల్ల పడుతుంది బాగా. ఇవంతా న్యాచురల్ గా చేసేది మా. ఇవంతా ఇవి చేసుకోవచ్చు. ఈ రోజు మనం చూసేది ఏమంటే ఇన్స్టెంట్ అంటే ఇది పొడి చేసి పెట్టుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా మనకి ఎక్కడెక్కడ తెల్ల వెంట్రుకలు ఉండదో మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడంతా మన సినిమాలో వచ్చే హ్యాటర్స్ వాళ్ళంతా ఏం చేస్తారు, ఇది పొడి చేసి డబ్బాలో పెట్టుకుంటారు. అప్పటికప్పుడు కలిపి ఎక్కడెక్కడ తెల్ల వెంట్రుకలు ఉండదో ఆడంతా వచ్చి రాసుకుంటారు మా. ఇది రాసుకొని పోయినారంటే తెలియదు వాళ్ళకి. ఇది మామూలుగానే ఉంటది, మన మామూలు వెంట్రుకలు ఎట్టుంటారో అట్లే ఉంటది మా. ఏ ఇన్స్టెంట్ హెయిర్ డైకి తయారు చేసేది మనం ఎట్టని చూస్తామమ్మా. మా స్టవ్ లో ఒక బాండలు పెట్టుంటాము, ఇనుము బాండలి. స్టవ్ ఆన్ చేసేసినాము. దాన్ని వచ్చి సిమ్లో పెట్టుకోవాలి మనం. సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఆ నల్ల జీలకర్ర వేస్తామ్మా. 2 స్పూన్ వేసి ఉండమ్మా నల్ల జీలకర్ర. ఈ బాండలు వచ్చి తేమ ఉండకూడదుమ్మా, బాగా ఎండుగా ఉండాల. దీన్ని ఏంచుతా ఉండాలమ్మా, బాగా ఎంచాలా ఈ నల్ల జీలకర్రని. ఆ నల్ల జీలకర్ర ఏంచను దాంట్లో నుంచి ఒక ఆయిల్ బయట వస్తుంది మా. ఇప్పుడు ఆ గెంటిలో మనం ఎచ్చినామంటే అతుక్కును అంతసేపు మనం వచ్చి దాన్ని వచ్చి ఏంచాల. బాగా ఎంచుతా ఉంటే ఆయిల్ బయట వచ్చేంత వరకు ఎంచాలమ్మా. మనం చూస్తేనే మనకు తెలుస్తుంది. ఆ గెంటిలో స్పూన్ లో పిసిపిసిని వచ్చి పట్టుకును అంతవరకు మనం ఏంచుతానే ఉండాల. వేయించినామంటే అది కరెక్ట్ అయిన పక్వం మన దీనికి వస్తుంది, పక్వంగా వస్తుంది మా. ఇది చేయాలంటేను ఇక్కడ చూడండి మా, బాగా వచ్చి ఏగిపోయింది. ఇది చూస్తే స్పూన్ లోనే పట్టుకునింది చూడండి. నూనె ఆయిల్ గా తెలుస్తా ఉందా మీకు? అంటే ఈ మరి ఎంచాలమ్మా. ఈ నల్ల జీలకర్ర చాలా మంచిది మా. దీంట్లో విటమిన్స్ లో B1, B2, B12 అవన్నీ ఉండాలి మా. చిన్న పిల్లలకి భిన్న ఇప్పుడు ఈ కాలంలో ఎంటుకలంతా తెల్లపడిపోతా ఉంది. ఆ తెల్లపడేదానికంతా మార్పు వచ్చేదానికి అన్ని నల్ల జీలకర్రే మా మీకు అన్ని యూస్ అవుతుంది. దీన్ని పెట్టి మీరు బాగా చిన్న పిల్లకాయలకి యూజ్ చేసుకోవచ్చు, పెద్దోళ్ళకి యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ రోజు మేము వచ్చి ఇన్స్టెంట్ హెయిర్ డై మాత్రమే మేము రెడీ చేస్తాము. అటు మనం కరివేపాకు అయిపోతామ్మా. చూస్తారా కరివేపాకు? మీకు ఎండు కరివేపాకు ఉంటే కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు మా. పచ్చిదే కావాలని లేదు. దీన్ని దాంట్లో వేసి ఎంచను అది కొంచెం బాగా ఏకాలమ్మా. కరివేపాకు ఎంత మంచిది అనేసి మీకు తెలుసు. కరివేపాకు మీరు ఊరికే అన్నంలో, పులుసులో, కాయలో దేంట్లైనా వస్తే అట్టనే తింటే కూడా మీకు ఎంటుకలు రాలదు. ఎంటుకలు బాగా పొడిగిస్తుంది. ఎంటుకలు రాలదు మెయిన్ గా. ఆ నల్ల జీలకర్ర అది వచ్చి సుండు కూడా పోతుంది మా మీకు. సుండు కూడా ఉండదు మీకు, అది కూడా పోతుంది నల్ల జీలకర్ర వల్ల. ఆ కరివేపాకు ఇంకా మంచిది మనకు. ఈ 2 చేరిందిదే ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ హెయిర్ డై అయిపోతాం. పొడి ఇది పొడిదామా చేయపోతాము. 2 పెట్టి పొడి చేసుకుంటాము. ఇది బాగా నల్లగా ఏగాలమ్మా. ఏగేంత వరకు మనం చూస్తాము. బాగా నల్లగా అవ్వాలమ్మా. అట్నే మురు వేసి బాగా నల్లగా అయిపోవాలా. నల్ల జీలకర్ర ఏ కలర్ లో ఉందో అంత నలుపు అవ్వాలా. అది అయ్యేంత వరకు మనం ఎంచుతా ఉంటాము. మరి చూడండి మా ఎంత నల్లగా అయిపోయింది, చాలా నల్లగా అయిపోయింది. ఇంతేమ్మా. దీన్ని ఆరిపేసి దీన్ని బాగా ఆరపెట్టాలమ్మా. ఆరేంత వరకు మనం వెయిట్ చేస్తాము. చూడండి మా, బాగా ఎట్టచ్చుండి మురునేసి ఎట్ట ఎండిపోయి ఉండదు చూస్తారా. అంటే ఇరిగిపోతాం చూడండి. ఈ మాదిరిదమ్మా ఎంచాలా. ఫుల్గా ఎంచేసి చేత్తోనే పొడి అయిపోతా ఉంటుంది. దీని ఇప్పుడు వచ్చి మనం మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మనం పొడి చేసుకోవాలమ్మా.
పొడి చేసుకునేసి చూస్తాము. ఇన్స్టెంట్ హెయిర్ డై రెడీ అయిపోయింది మా, పొడి బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎట్ట మిక్సర్ అని కలుపుతాము చూస్తాము. దీని వచ్చి మనకు ఎంత కావాలో అంతవరకు ఎత్తుకోవాలమ్మా. ఒక్క రవ్వ మనకి ఎంత మన ఎంటుకలకి కావాలనో తెల్లెంటుకలకి అంతవరకు ఎత్తుకుంటే చాలు. మిగతా ఉండేది మనం ఒక బాక్స్ లో వేసి మనం ఎత్తి పెట్టుకోవచ్చు. ఎత్తి పెట్టుకొని మనకి ఎప్పుడప్పుడు కావాలనో, కాలేజీ పిల్లకాయలు అంతా కాలేజీకి పోయేటప్పుడు అంతా అప్పుడప్పుడు కావాలంటే ఇది మీ తనిగా బాక్స్ లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలనో అప్పుడు ఒక రవ్వ ఎత్తి ఈ మరిగా ఎత్తి పెట్టుకొని మీరు కలిపి పూసుకోవచ్చు మా, ఎంటుకలకు బాగా పూసుకోవచ్చు. ఇప్పుడు కలిపేది చూపిస్తాము. వచ్చుండి టెంకాయ నూనెమ్మా, మన టెంకాయ నూనె ఉండదు కదా, అది మాత్రం ఊరికే దీనికి ఎంత కావాలో అంతవరకు ఎత్తి మనం కలుపుకోవాలమ్మా. కలిపేటప్పుడే మీకు చూడండి ఎట్ట ఇన్స్టెంట్ హెయిర్ డై ఎట్ట రెడీ అయింది చూస్తారా, చేతిలో చూస్తారా ఎంత నల్లగా ఉండదు ఇది చూస్తారా. ఇప్పుడు ఎంటుకల్లో మనం రాసినామంటే అట్టే ఉంటది మా, నలుపు పోనే పోదు. ఇది వచ్చి మీరు వచ్చి ఇది పూసుకున్నాక షాంపూ వేసి తలకంతా పోసుకోకూడదు. షాంపూ వేసినారంటే ఇది పోతుంది. ఇది ఇన్స్టెంట్ హెయిర్ డై, అప్పటికప్పుడే సరం కొనేసి అప్పటికప్పుడే మనం యూజ్ చేసుకునేది మాత్రం దా. ఇక్కడ చూడండి నీళ్ళు పోస్తే పోదు, షాంపూ వేస్తేనే పోతుంది. షాంపూ వేసి తల పులుముకోకూడదు. ఈ మరి ఒట్టి నీళ్ళు పోసుకున్నారంటే పోదు, అట్టే ఉంటది. పిల్లకాయలు కాలేజ్ పిల్లకాయలు వాళ్ళు స్కూల్ పిల్లకాయలు వాళ్ళంతా వచ్చి ఈ మరిగా రెడీ చేసి తెల్లంటికి ఇన్స్టెంట్ హెయిర్ డై మాత్రం రెడీ చేసి ఈ మరి పూసుకొని పోవచ్చు. అంతేమా. మిగతా ఉండేదాన్ని ఒక డబ్బాలో ఇవన్నీ రెడీ చేసి ఎత్తి పెట్టుకోవచ్చు మా మీరు. దీన్ని ఇప్పుడు ఎంటుకలకి మనం ఎక్కడెక్కడ తెల్లంటికలు ఉండదో ఇట్లా చేతిలో ఎత్తుకొని తెల్లంటికలు ఉండే జగలంతా సరమాలమ్మా. అంటే మెల్లిగా అన్ని సరిమేసినారంటే ఫుల్గానే సరిమేసి దువ్విన పెట్టి తల దువ్వాల. అప్పుడుగా మీకు కరెక్ట్ గా మీకు స్ప్రెడ్ అయ్యేట్టుగా అవును. ఫుల్గా మనం తలలో దువ్విన పెట్టి దువ్వే వల్ల ఏదన్నా పొడి కొంచెం ఏదైనా పిసిరిగా ఏదన్నా ఉంటే కూడా అన్ని కింద పడిపోతుంది. మీకు మామూలు ఎంటుకల్లాగే ఉంటది మా. దానివల్ల మీరు దువ్విన పెట్టి నీట్ గా దువ్వేసి మీరు బయట పోవచ్చు మా. ఇన్స్టెంట్ హెయిర్ డై ఇటే మా రెడీ చేసేది. ఈ వీడియో పట్టుంటే మీరు చేసి చూసి మీకు పట్టుంటే మాకు కమెంట్ చేయండి. ఈ వీడియో పట్టుంటే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మా.